హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నుంచి అయితే మన ఛానల్లో కేక్స్ మరియు డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయండి. వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే నాకు అసలు కుదరట్లేదండి. నాకు 10 months పాప ఉంది. నైజీరియాలోనే డెలివరీ అవ్వడం వల్ల అసలు రెస్ట్ లేకపోవడం వల్ల చాలా అంటే నా హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది. ఇది రాయడం అయితే కొంచెము డిఫికల్టేనండి, నేనే చెప్తున్నాను. ఎందుకంటే కేక్స్ పైన మీరు డైరెక్ట్గా రాసారంటే వంక టింకర్గా, లేకపోతే హ్యాండ్ రైటింగ్ రాకపోవడము. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా సింపుల్ అండి, అండ్ అలాగే కూడా డిఫికల్ట్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే మనం చిన్నప్పుడు కర్సివ్ రైటింగ్ రాస్తాం కదా, 4 లైన్స్వి, అవి నేర్చుకున్న వాళ్ళకైతే ఇదైతే చాలా సింపుల్గా ఉండిద్దండి. ఈ లెటర్స్లో నార్మల్ లెటర్స్ అని, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, కర్సివ్ రైటింగ్ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయండి. కర్సివ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఫాంట్ చేంజెస్ అంటారు దాన్ని. మన స్టైల్కి వచ్చేసరికి ఫాంట్ స్టైల్ అంటారండి. వీటిలో కూడా డిఫరెంట్గా మౌల్డ్ చేయవచ్చు. లెటర్స్ని కూడా ఇలాగే రాయాలని ఏం లేదండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా రాసుకోవచ్చు. రాసే ముందు కాకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా రాయడానికి ఛాన్స్ ఉంటుందండి. రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా పీస్ఫుల్గా కూర్చోండి. ఆదర అయితే అసలు కూర్చోవద్దు. పైపింగ్ బ్యాగ్ పట్టుకున్నప్పటి నుంచి మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం లెటర్స్ మీదే పెట్టి రాస్తే కనుక చాలా బాగా వస్తుందండి. ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే నాదొక చిన్న సజెషన్ అండి. ఇది మనకి చిన్నప్పుడు 4 letters లైన్స్ ఉంటాయి కదా, కర్సివ్ రైటింగ్ లెటర్స్ బుక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ముందు ఒక 10 times దాంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా రాయగలుగుతున్నారు అనుకున్నప్పుడే నాజిల్ పట్టుకోండి, పైపింగ్ బ్యాగ్ పట్టుకోండి క్రీమ్తో. ఇది కూడా ఎలా ఉండాలంటే క్రీము కొంచెం లూజ్గా ఉండాలండి. మరీ మనము కేక్స్ పైన క్రమ్ కోటింగ్ చేస్తాం కదా, ఐసింగ్ చేసినట్లుగా ఉండకూడదు. దానికన్నా ఎక్కువ లూజ్గా ఉండాలండి. మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదు. ఇది మీరు రాసే దాన్ని బట్టే ఉంటుందండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇదైతే మీకు తెలుస్తుంది. నాజిల్ పట్టుకోవడంలో కూడా నాజిల్ దగ్గర టైట్గా పట్టుకోవాలండి. క్రీమ్ మీ చేతుల్లో ఉండాలి. మీరు ఇదైతే విప్పింగ్ క్రీమ్తో ప్రాక్టీస్ చేయొద్దండి. ఎందుకంటే విప్పింగ్ క్రీము మన హ్యాండ్ తలిగే కొద్దీ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా మనము డిజైన్ వేసేటప్పుడు కూడా. సో నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే బటర్ క్రీమ్ తీసుకోండి. ఎందుకు బటర్ క్రీమ్ తీసుకున్నానంటే విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ మాటికి చేంజ్ అయిపోయిద్దండి, బికాజ్ ఆఫ్ హీట్ వల్ల. బయట వెదర్ చేంజ్ వల్ల చేంజెస్ ఉంటుంది కదా విప్పింగ్ క్రీమ్లో. అండ్ వన్ మోర్ థింగ్, మన హ్యాండ్ వేడి కూడా తగులుతూ ఉండడం వల్ల చేంజ్ ఉంటుంది కదండి. సో ఇవన్నీ తట్టుకోగలిగేది ఒక బటర్ క్రీమేనండి. బయట వెదర్ ఎలాగున్నా కానీ, మన హ్యాండ్ హీట్ తగిలినా కానీ ఏం కాదనేది బటర్ క్రీము. సో దీంతో అయితే ప్రాక్టీస్ చేస్తే ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది మనకి కరెక్ట్గా వచ్చిందంటే అది భలే హ్యాపీగా వస్తుంది కదండి. అందుకని చెప్తున్నాను, మీరు బటర్ క్రీమ్తోనే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అయితే నార్మల్ ఏబిసిడీలు రాయండి, తర్వాత ఫాంట్ మార్చండి, మళ్ళీ ఏబిసిడీలు రాయండి. ఇట్లాగా మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాసిన తర్వాతే కేక్స్ మీద ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా అయితే కేక్ మీద రాయొద్దండి. ఎందుకంటే కస్టమరు మనకి కేక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మన ఎంత వీలైతే అంత పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయాలి. కానీ ఇచ్చాంలే అనుకుంటే వాళ్ళు రెండోసారి మన దగ్గర ఇవ్వరు కదండి. దానికన్నా బెటర్ బేకరీ అనే అనుకుంటారు. కొంతమంది నేను చూశాను, పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ లేని వాళ్ళు అయితే చాక్లెట్స్తో రాస్తున్నారండి. ఇప్పుడు చాక్లెట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయంటే అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటే ఎంత బెనిఫిట్స్ చూసారా. చాక్లెట్స్ జోలికి వెళ్ళాల్సిన లేదు, మీ చేతుల్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఒక 10 days ఆర్ 1 week ఒక 10 minutes 5 minutes దీనికి టైం స్పెండ్ చేయండి. బేకరీ కన్నా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా రాసుకోవచ్చండి. మీరు పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా 10 days అండి ఆర్ 1 week అట్లీస్ట్. మీరు డైలీ ఒక 10 to 15 minutes లేదా 10 minutes ఎగ్జాక్ట్గా కూర్చోండి. హ్యాండ్ రైటింగ్ కోసమే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూర్చునే 5 minutes కానీ 10 minutes కానీ పీస్ఫుల్గా మైండ్ పెట్టుకొని లెటర్స్ 1కి 2 సార్లు ఎలా రాయాలి మైండ్లో అనుకొని రాయండి. ఎందుకంటే లెటర్స్ ఒక్కొక్కసారి ఇది రాయాలనుకొని ఇంకోటి రాస్తాం కదా. దీనికి బెస్ట్ సొల్యూషన్, ఒకసారి పేపర్ మీద ఈ ఫాంట్ నేను రాయాలనుకుంటున్నాను క్రీమ్తో అని మైండ్లో పెట్టుకొని రాసారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను నైజీరియాలో ఉన్నప్పుడు నాకైతే ఎవరు నేర్పించలేదండి. నేను రోజు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానని.
నేనైతే మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను లైవ్లో, బట్ నాకైతే కొంచెం భయంగా ఉంది. అందుకే లైవ్ చేయాలనిపిస్తున్నా కానీ ఆపేస్తున్నాను. అది కాక నాది మెయిన్ రోడ్ అయిపోవడం వల్ల సౌండ్స్ ఎక్కువగా వస్తున్నాయండి. మళ్ళీ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది కదా, మళ్ళీ అందరు ఏమనుకుంటారని ఒక చిన్న భయం ఉండిపోయింది నాకైతే. మీకు ఫాంట్ కొంచెము మందంగా రావాలనుకున్నప్పుడు ఎక్కువ ప్రెస్ చేయాలండి, లేకుంటే సన్నగా రావాలనుకున్నప్పుడే లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇదంతా టిప్ మొత్తం ట్రిక్కి మొత్తం ఇక్కడే ఉందండి. మనం హ్యాండిల్ చేసే క్రీము మనం ఇచ్చే ప్రెషర్లోనే ఉందండి. మీరైతే గమనించారో లేదో, మన ముందు రాసిన క్రీమ్కి ఇప్పుడు క్రీమ్కి కొంచెం అయితే డిఫరెన్స్ చూసారా? ఇదైతే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అయ్యింది. అందుకే బటర్ క్రీమ్ చెప్పింది. ఈ పాటికి విప్పింగ్ క్రీమ్తో చేస్తుంటే కనుక సగము క్రీము లిక్విడ్ స్టేజ్లోనే ఉండిపోయేది. దీంతో అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి దీంతో ఆరాంగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎంతసేపు అయినా కానీ. నేను చెప్పాలనుకున్నది ఇదేనండి. మీరు ఫస్ట్ ఏబిసిడీలు ప్రాక్టీస్ చేయండి, తర్వాత స్టైల్స్ మార్చండి, తర్వాత మీ ఇష్టం అండి. ఇంకా మీరు ఎట్లా రాయాలనుకుంటే అట్లా రాయొచ్చు. ఒకసారి కనుక నాజిల్ టిప్పు పెట్టామంటే పైకి లేపద్దు అయిపోయేంత వరకు. మీరు ఒకసారి పైకి లేపారంటే అది డిస్టర్బ్ అవుతుందండి, మళ్ళీ సెట్ కాదు. మళ్ళీ అదే స్టైల్ రావాలంటే రాదు. ఒకటే ఫ్లోలో వెళ్తే ఎగ్జాక్ట్గా వస్తుందండి. మీకు ఇంకా రావట్లేదు అని ఎవరికన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి, దానికి నెక్స్ట్ ఏ సొల్యూషన్ చేయాలో చేద్దాము. ఇది నా గ్యారంటీ అండి. మీకు హ్యాండ్ రైటింగ్ ఎందుకు రాదో నేను చూస్తాను. ఒక సిస్టర్ అయితే మన వీడియోస్ చూసే తను కూడా కేక్స్ నేర్చుకోండి, మళ్ళీ తను బేకింగ్ స్టార్ట్ చేసింది అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేసిందండి తనైతే. ఒకవేళ మీకు క్రీమ్ కూడా ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలో చూపించమంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ అయితే ఒక సిస్టరు రోజ్ ఫ్లవర్ వేసి చూపించమన్నారు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే మీరు గట్టిగా నేర్చుకోవాల్సింది లెటర్స్, కర్సివ్ రైటింగ్ అండి. కర్సివ్ రైటింగ్ వచ్చేస్తే మీకు లెటర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఫాంట్ స్టైల్స్ అంటే మనం రాసే కొద్ది అవే ప్రాక్టీస్ అవుతాయండి. దానికంటూ మళ్ళీ ప్రత్యేకంగా ఏమి ప్రాక్టీస్ చేయవసరం లేదు. ముందుగా మనము నాజిల్ లేపకుండా రాయడము అదొకటి, ఫ్లోలో రాయటము అండ్ కేక్కి టచ్ అవ్వకుండా రాయడం నేర్చుకోవాలండి. ఐ మీన్ ఎప్పుడు నాజిల్ టిప్పు స్ట్రైట్గానే ఉండాలి, పడుకోబెట్టద్దు. అలా అయితే మీకు రాదు, స్ట్రైట్గానే రాయాలండి. మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో కూడా కామెంట్ చేయండి. నాకైతే మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం అండి ముందుకు వెళ్ళడానికి. నాకు కొంచెం బూస్టింగ్ ఉంటేనే కదండి నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. నేనైతే ఫర్దర్ వీడియోస్లో ఫాండెంట్ నేర్పించాలనుకుంటున్నానండి. ఫిగర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీను. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.